పెట్టాడు. చూడు నీతో 2 ఇయర్స్ పాటు డైరెక్ట్ పరిచయం. ఆ అమ్మాయితో ఆల్మోస్ట్ 18 ఆర్ 20 మంత్స్ వరకు ఇండైరెక్ట్‌గా పరిచయం జరిగింది. మేమిద్దరం కమ్యూనికేషన్‌లో ఉన్నాం. ఆ అమ్మాయి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. నువ్వు రా అనగానే వెంటనే వచ్చేసావు. నువ్వు స్లోగా వచ్చావు. ముందొచ్చినా, వెనకొచ్చినా మీరిద్దరూ నాకు కావాలి అనే ఉద్దేశంతో ఒక పంచాయతీ పెట్టాడు. ఏమీ థ్రెట్ చేయలేదు, భయపెట్టలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరిద్దరూ రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అదే డిప్రెసివ్ మోడ్‌తో మీ ఇద్దరికీ టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా గట్టిగా. వీళ్ళేమి కొట్టరు, తిట్టరు, హింస పెట్టరు, బాధ పెట్టరు, తాగరు. వీళ్ళందరినీ కూడా ఏంటంటే డిప్రెసివ్ సైకలాజికల్ పర్సనాలిటీస్ DPDs అంటూ ఉంటాం అనమాట. 100 మందిలో నలుగురు ఉంటారు వీళ్ళు. సో ఈ నలుగురు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ యొక్క జాలి, వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ యొక్క సింపతి, వాళ్ళ యొక్క సానుభూతి, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్సే, ఈ నెగిటివ్ షేడ్స్నే ఎక్కువగా ఉపయోగించి అవతల వాళ్ళని ఏదో విధంగా జాలి పడిపోయి అవతల వాళ్ళ చేత కూడా తప్పు చేసేటటువంటి వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ఫ్ సెంటర్డ్ ఇండివిజువల్స్ అంటారు. అంటే వాళ్ళ బాధే వాళ్ళకి ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ బాధ వద్దు. నాకు మీరిద్దరు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు నా జీవితంలోకి రావాలి, మీ ఇద్దరు రాకపోతే నేను చచ్చిపోతాను. వాళ్ళిద్దరు నేను నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి? ఏ చరిత్రలో కానీ ఏ హిస్టరీలో కానీ ఇద్దరికి ఒకరు ఉంటారు. ఇది కరెక్టా కాదనేది అతనికి అనవసరం. ఏదో విధంగా మీ కర్మకాలి మీరిద్దరు నన్ను ఒప్పుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకరికొకరు కావాలని మీరు ఒప్పేసుకోండి. మీరిద్దరు వెళ్ళి మీ తల్లిదండ్రులను ఒప్పించేసేయండి. దానికి తగ్గట్టుగానే ఏంటంటే మీరు కూడా ఏంటంటే అతను ముందుగానే నిన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు, కానీ నువ్వేమొచ్చి నా చదువు అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పి మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు పరిచయం చేయరు. మొత్తం బాయ్స్ సైడ్ అంతా కూడా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు స్లోగా మీరు ఇందులో పాక్కుంటూ దిగుతూ ఉంటారు. ఇతర మెంటాలిటీ గురించి నేను కంప్లీట్ చేస్తానమ్మా. మీ ఇద్దరు వరకు వచ్చింది. ఇతర మెంటాలిటీలో అది ఎక్కడి వరకు వెళ్ళింది? మొదట రాయికే మీరిద్దరు ఆ పంచాయతీలోనే పడిపోయి, సరే మా తల్లిదండ్రులు ఏదో విధంగా ఒప్పించేసుకుంటాం, మీ ఇద్దరు సౌతల్లాగా హ్యాపీగా నీతో పాటు ఉంటాం, మీ ఇద్దరం ఒకేసారి తాళి కట్టించేసుకుంటాం అని మీరు ఒప్పేసుకున్నారు అనుకోండి. ఎందుకంటే చరిత్ర పుటాల్లో అలాంటి బ్యాచ్ కూడా ఉంది కాబట్టి హ్యాపీ అతను. అది లొంగలేదు. సో మీ ఇద్దరికి ఏంటి, మీరిద్దరు ఒక ఉచ్చులోకి వచ్చిన తర్వాత ఒకటి 1.5 2 ఇయర్స్ పాటు ప్రేమ, ఇంకొకటి ఒక 20-24 మంత్స్ పాటు ప్రేమ మొదలైన తర్వాత ఎక్కడ పోతారులే, ఈ స్థాయిలో ప్రేమించినటువంటి అమ్మాయిలు నన్ను కాకుండా ఎక్కడ పోతారు, ఇంకో రాయి ఇసురుదాం, వీళ్ళిద్దరికి కనిపించకుండా వెళ్ళిపోదాం, లెట్ మీ కీప్ దెమ్ గెస్సింగ్. ఏది ఫస్ట్ ఈ సర్జరీ చేయించుకుంటాననే అంశం తెలియకముందు ఒక 60 డేస్ పాటు ప్రేమించినటువంటి వ్యక్తి కనిపించకుండా మాయమైపోతే మీరు ఎంత మనస్తాపం చెందుతారు, ఎంత పిచ్చి పడతారు. అరే మనం ఒప్పుకోకపోవటం వల్ల ఇతను నుయ్యో గొయ్యో చూసుకున్నాడేమో, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడేమో అనేటటువంటి ఒక గిల్ట్ వస్తుంది కదా. అరే పొరపాటును ఒప్పేసుకుంటే కనుక ఒక పని కూడా అయిపోతుంది అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. మీరు అనుకున్నారా లేదో అనుకోలేదు. ఆ ఎమోషన్ మీద ఎటువంటి ఆడపిల్ల అయినా కూడా కొంతవరకు కరిగిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత మీరు దానికి కూడా పడలేదు. ఏంటి నువ్వు ఎక్కడ మాయమైపోయావు, ఎందుకు మాయమైపోయావు, అయినా కానీ అదే పాట పాడాడు, మీ ఇద్దరు కావాలి, ఇద్దరు పాడాడు. తర్వాత నాకు ఉండేటటువంటి ఆలోచన, అనుమానం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇతనికి ఆ సర్జరీ అయ్యిందా లేదా అనేది నా ప్రశ్న. అందుగురించి నేను 2 ఆప్షన్స్ మీకు ఇచ్చాను. సర్జరీ అవుతే స్వీకరిస్తారా, సర్జరీ అవ్వకపోయినా స్వీకరిస్తారా? సర్జరీ అయినా స్వీకరిస్తాను అంటే కనుక ముందస్తు మేము చేయడానికి కూడా ఇష్టపడాం. ఎందుకంటే నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద అది వస్తుంది, అది లీగల్ కూడా కాదు. రెండిట్లకి మీరు నో చెప్పారు కాబట్టి అతను సర్జరీ చేయించుకున్నాడా లేదా అనేటటువంటిది ఒక మీనింగ్లెస్ ఇష్యూ అయిపోయింది ఈరోజు ఇక్కడ. అతను ఏంటంటే అది ఒక పెద్ద ఇష్యూ కింద, నిజంగా సర్జరీ చేసుకున్నా అతని కర్మ, అది రివర్స్ చేయలేకపోతే ఇంక జీవితాంతం అతను అలాగే బతకాలి. ఇంకా పెళ్ళి అనే సబ్జెక్ట్ మర్చిపోవాలి, సెక్స్ అనే సబ్జెక్ట్ అతని జీవితాంతం మర్చిపోవాలి. చేయలేదు అనుకో, ఆ సర్జరీ నిజంగా అవ్వలేదు అనుకో, మీ ఇద్దరే అతని జీవితంలో డిసపియర్ అయ్యారు. ఇంకో వ్యక్తి ఎవరైనా కూడా ఇటువంటి ఆలోచన శైలిలోంచి, ఇతను డిప్రెసివ్ సైకాలజీ నుంచి బయటపడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఎంతో కొంత అదృష్టవంతుడు అయితే కనుక ఇంకో అమ్మాయి అతని జీవితంలో వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ట్రాప్ చేసేటటువంటి వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి అనేటటువంటిది మీ గోట అమ్మాయిలు వినాలి, ఆలోచించాలి, ఊహించుకోవాలి. ఎందుకు అంటే కనుక చాలా సున్నితంగా కనిపిస్తారు, చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటారు, ఏమీ తప్పు చేయనట్టు అనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చేసేదంతా కూడా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఇతని సైకాలజీ ఎవరికి బాగా అర్థమవుతుందో తెలుసా? మీ పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది. మీ పేరెంట్స్కి కానీ మీ పేరెంట్స్కి కానీ మీరు ఎందుకు ఇప్పుడు సరే అండి చదువు అయ్యాక చదువు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, అప్పుడే పెళ్లి గిల్లి అని తల్లిదండ్రులు అంటారు కాబట్టి మేము చెప్పలేదని అనుకుంటాం. ఆ చదువు అయిన తర్వాతే మీరు పెళ్లి ప్రేమించడం మొదలు పెట్టచ్చు కదా. ఇతనే అంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ, ఇతను మిస్ అవుతే కనుక మళ్ళీ మొగుళ్ళేరా అన్నట్టు. ఎందుకు అంత తొందరపడి ప్రేమించాలి? ఎందుకు అంత చట్టపట్టాలు వేసుకుని తిరగాలి? ఎందుకు అంత తొందరగా ఫిజికల్గా కలిసిపోవాలి? అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫిజికల్గా కలవలేదు, నువ్వు తొందరపడ్డావు కదా. ఈరోజు నువ్వు అతను వద్దనుకోవటం ఎంత ఈజీయో, ఒక 2 ఇయర్స్ పాటు చేసినటువంటి లైఫ్ ఎంత వ్యర్థమైందో, ఒక మనిషిని నమ్మి ఎంత మోసపోయావు, అతనితో శారీరకంగా కలవటం వల్ల ఎంత స్థాయి బాధ గిల్ట్ ఉంటుంది. రేపొద్దు నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా ఇవన్నీ ఆలోచించరుగా. సో కాబట్టి ఏంటంటే హీరోయిజంగా వచ్చేటటువంటి వ్యక్తులే కాదు,
ఇలా మెతకగా మంచిగా వచ్చి జాలి అనేటటువంటి ఇమోషన్‌ని చూపెట్టి అమ్మాయిలని ట్రాప్ చేసేటటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు జాగ్రత్త పడాలి. అలాంటి కోణానికి చెందినటువంటి సంతోష్. ఇప్పుడేంటంటే సంతోష్ సర్జరీ చేసుకున్నాడా? రిపోర్ట్స్ ఏవి? రిపోర్ట్స్ ఉండి సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ రివర్సిబులా అనేది మనకు అవాస్తవం. చేసుకున్న వాడికి చేసుకున్నంత. సో కాబట్టి మీరిద్దరు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం హర్షిస్తున్నాం. మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. మీరు తీసుకున్న నిర్ణయం అతని సైడ్ 0.5% జాలి కానీ ఆలోచన కానీ నాకైతే మాత్రం లేదు. థ్యాంక్ యూ సార్. మేడం మేడం యాక్చువల్గా ప్రొఫెషన్లో సార్ కానీ నేను కానీ చాలా బిజీగా ఉంటాం. కానీ ఒక 15 ఇయర్స్ నుంచి మా వంతు ప్రయత్నంగా సొసైటీకి కొంత టైం ఫ్రీ సర్వీస్ ఇచ్చి మా సజెషన్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమని మా వాల్యుబుల్ టైంని టీవీ షోల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మన హిట్ టీవీ ద్వారా కానీ మ్యాక్సిమం ఇప్పుడు 130 ఎపిసోడ్స్ దాకా మనం కంప్లీట్ చేస్తాం. అంటే మేము ఇచ్చే టైము ఫ్రీ సర్వీసులు మరి బయట లేవా అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లోక్ అదాలత్లు ప్రొవైడ్ చేస్తున్నాయి, అక్కడికి కూడా వీళ్ళు వెళ్ళరు. ఇదేంటంటే మనం ఇంట్లో అలా ఫోన్ తీయగానే అలా టీవీ తీయగానే డైరెక్ట్గా ఒక స్టేజ్ కనిపిస్తుంది, వస్తారు. వచ్చిన దానికి ఒక మన వాల్యుబుల్ టైం తీసుకొని నిజంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అంత కేసా కాదా అని కొంచెం వాళ్ళు ఆలోచిస్తే ఈ టైము వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఉద్దేశం. ఈ కేసు లిటరల్లీ మన స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ అబ్బాయి ఎంత మ్యానిపులేట్ చేశాడంటే మన వాళ్ళని, నా ఎపిసోడ్ నా కేసు తీసుకొని మీరు సాల్వ్ చేయకపోతే నాకు సూసైడ్ తప్ప ఇంకో ప్రాబ్లం లేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చేయించేసుకున్నాను, రియల్గా లవ్ చేశాను ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందంటే మనం అంతకుముందు ఒక సూసైడ్ కేసు అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం, గుర్తుందా? అరే ఒక్క వ్యక్తిని ఒక టైం కొంత స్పెండ్ చేస్తే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం కదా అన్న ఒక్క ఉద్దేశంతో పీలిస్తే, అరే బాయ్ ఎంత టైం ఓపిక్గా విన్నాం, వీళ్ళు వస్తే తప్ప నిజం తెలియట్లేదు మాకు, ఇంత దారుణంగా మాట్లాడావు, ఏముంది నీ కేసులో అసలు? 2 ఇయర్స్ ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసావు, ఆ పిల్ల స్టిల్ ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎప్పటిదాకా? నువ్వు ఇంకొక అమ్మాయిని తగులుకునేదాకా. ఈ పిల్ల వదిలేసిన 2 monthsలో నువ్వు వెంటనే ఇంకొక అమ్మాయితో మాట్లాడాడు, ఫ్రెండ్షిప్ చేసాడు, తీరా ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటి? ఇద్దరిని ఒకేసారి ట్రై చేసావు. అంటే ఎంతమందికి పంచుతావు నీ హృదయాన్ని? అది ప్రేమ ఎట్లా అవుతుంది? దానికోసం నువ్వు సూసైడ్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మా నాన్న ఏమైపోతారు? ఇది నీకు డిప్రెషన్తో కూడిన వ్యవహారాలు కదా నాన్న. ప్యూర్ లవ్ అనుకోండి, రియల్గా మీ అమ్మా నాన్నని వీళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి మేము ఏమైనా మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉండేది, కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. నువ్వేంట్రా బాబు అంటే నా లవర్ని నాకు ఇప్పించండి అనటం పోయి నాకు 2 లవర్లు ఉన్నారు, 2ని ఇప్పించండి అంటున్నావు. అది మా స్టేజ్ మీదకి నేనున్న స్టేజ్ మీదకి వచ్చేసావు చూడు, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మా ఆడియన్స్ చాలా షాక్ అవుతుంటారు, రమ్య గారు ఉన్న చోటికి ఇట్లాంటి పిల్లోడు వెళ్ళిపోయాడు ధైర్యంగా అని. ఏం చేయమంటావు ఇప్పుడు? వాళ్ళు నిజంగా ఈ రోజు జనరేషన్లో ఉన్న అమ్మాయిలు టైప్ అయితే వాళ్ళు అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆ 376 కేసు సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు ఏ రకంగా ఆ సెక్షన్ తీసేశారనేది ఎంత ఫాస్ట్గా పాపులర్ అయ్యిందో, ఇలాంటి కేసుల్లో అమ్మాయిల ప్రొటెక్షన్ కేసు కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అందులో వీళ్ళిద్దరూ జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా నిన్ను తీసుకెళ్ళి అలా జైల్లో వేస్తారు. ఇక్కడికి వచ్చి ఏదో భార్యలను అడిగినట్టు అడుగుతున్నావు, ఇద్దరిని ఇవ్వండి అని. జీవితం నాశనం చేసుకున్నానంట ఒకసేపు, నాశనం చేసుకోలేదంట ఒకసేపు, ఉన్నంతలో నీ ప్రాసెస్ అర్థమే కాని పరిస్థితి. మేడం వీళ్ళిద్దరిలో మనం మాట్లాడడానికి ఇంత కూడా లేదండి. ఈ అమ్మాయి రియల్గా లవ్ చేసింది, అతన్నే చేసుకుందాం అనుకుంది లాస్ట్ మినిట్ దాకా. కానీ ఎప్పుడన్నా నాన్న మేము లవ్ని ఎప్పుడు డినై చెయ్యట్లా. కొంచెం లిమిట్స్లో ఉండండి, ఫిజికల్ రిలేషన్స్కి వెళ్ళకండి అని. ఈరోజు ఆ పిల్ల ధైర్యంగా కూర్చొని గొట్టంగా ఉంటే ఉన్నాడు పోతే పోయాడని అట్లా ఉంది, ఎందుకంటే అమ్మాయి లిమిట్స్లో ఉంది. మీరు వచ్చిన మేము ఆవిడకి టైం వస్తే అట్లా ఉండేది, టైం తక్కువ ఉండడం వల్ల అదృష్టం కొద్దీ సేవ్ అయిపోయింది. నువ్వేంట్రా అంటే మంచోడు అనుకుని వెళ్ళావు, ఇట్లా ముంచాడు. అర్థమవుతుందా? మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసేది మీరు ఆ అబ్బాయి యొక్క మెంటాలిటీ మీకు అర్థమైంది, మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకండి అవసరంలా. ఎందుకంటే అతని పనిష్మెంట్ అతనే వేసుకున్నాడు 2 రకాలుగా, 2 అబద్ధాలే. ఒకటి, మేడం నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను, నేను సెక్స్కి పనికిరాను, చేయించుకున్నాడంటే అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం కావాలి? అదే నిజం అనుకుందాం. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఈ ప్రపంచంలో ఎవ్వడో అనడు. 2, మేడం నేను ఆపరేషన్ చేయించుకోలేదు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని ఇవ్వాలి. ఇలా ఒక లైఫ్ గురించే అబద్ధం ఆడిన వ్యక్తి సైకలాజికల్గా ఏ టైంకి ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడనేది భయమే. అలాంటి వ్యక్తి దగ్గరికి పంపించమని ఎవరో చెప్పరు. అర్థమవుతుందా? సో నీకు రైట్స్ ఉన్నాయి అతని మీద కేసు వేయడానికి, మీకు రైట్స్ ఉన్నాయి ఏదైనా ఫోటోలు మెసేజ్లు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే, లేదా అతని పాపానికి అతన్నే వదిలేయండి. ఎందుకంటే రియల్ లవర్స్ బోల్డ్ మంది ఉన్నారు నాన్న బయట. ఇతను రియల్ లవర్ కాదు,
సైకిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక వ్యక్తి. ఈ మాట నేను స్టేజ్ మీద అనకూడదు నాన్న, కానీ ఎందుకు అంటున్నానంటే నువ్వు మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసి 2 ఆడపిల్లల్ని స్టేజ్ షో దాకా తీసుకొచ్చావు, ఇక్కడికి వచ్చి తింగరగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి అంటున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ లైఫ్ స్పాయిల్ అవ్వలా, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వబోయేది నువ్వు ఇక్కడికి రావడం వల్ల మేము సేవ్ చేసాం. నానా మీ డెసిషన్ 100% కరెక్ట్, మీరు ఆరాంగా వెళ్ళిపోండి. ఎప్పుడన్నా ఇతర మెసేజ్లు పెడితే కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మీకు సపోర్ట్గా మేము ఉంటాం. మేడం వీళ్ళు వెళ్ళిపోవచ్చు మేడం, మీరు వెళ్ళండి. మీతో మాట్లాడతాను ఒక నిమిషం. మీరు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక భయంతో మీ ముగ్గురం ఈ ఎపిసోడ్ తీసుకోవడానికి రెడీ అయ్యాం నాన్న. మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని మేము జాగ్రత్తగా అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఒకే లవ్ మీద స్టాండర్డ్గా ఉండే టైపు కాదు, లవర్ లేకపోతే చచ్చిపోయే టైపు కాదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని రెడీలాగా పెట్టుకున్నావు. వీళ్ళిద్దరిని మేము డిలీట్ చేసాం కాబట్టి నువ్వు ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నెట్లో నీకు టక్క దొరుకుతారు. దయచేసి ఆ టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు చూపించే పెళ్లి చేసుకో. నిజంగా మెడికల్గా అదేదైనా ఉంటే మా సార్ దగ్గరికి తీసుకొస్తే సార్ చూసి మీకు అవి రెక్టిఫై చేస్తారు. మగాడు అన్న వాళ్ళు మగాళ్ళలాగానే ఉండాలి నాన్న. ఇట్లాంటి ప్రేమల కోసం, పనికిమాలిన ప్రేమల కోసం తెంగరేషాలు వేయకండి. ఈ విషయం మీ తల్లిదండ్రులకి తెలిస్తే నిజంగా గుండెలు పగులుతాయి వాళ్ళకి. అది ఎంతవరకు నిజమో మేము డాక్యుమెంట్ చూసినాకే దాని మీద సీరియస్గా మాట్లాడగలం. ఆ పేపర్లు ఏమన్నా ఉంటే వాట్సాప్లో ఉన్నా కూడా సార్కి పంపించండి. మీకు నిజంగా హెల్ప్ చేయాల్సి వస్తే ఆ విషయంలో రెక్టిఫై, దాన్ని ఏమంటారు సార్, రివర్స్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే 100% హెల్ప్ చేస్తాం మా వంతు ప్రయత్నంగా. మేము ఇలాంటివన్నీ బ్రెయిన్లో తీసే అమ్మాయిలు మీకు లైఫ్లో ఇంకొకసారి రారు, ఇంకెవరికి ట్రై చేయకు. నమస్కారం. వెళ్ళినా రిపోర్ట్స్ అవి తీసుకుని మీ పేరెంట్స్తో పాటు రా. అసలు ఏంటి మనిషి, తెలియకండి వేదిక ఏంటి, పిల్లాడికి అలా అసలు స్టేజ్ నిజంగా. ఎక్కేసి నాకు 2 అమ్మాయిలు కావాలి అంటాం ఏంటి, పిచ్చ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ మేడం. పాప మా సోది కూడా మీరు నిజంగా ఓపికగా విన్నందుకు మీ ప్రొఫెషన్కి నిజంగా దండం. నాకైతే చాలా చిరాకు వచ్చింది. ఎనివేస్ మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.